ఒక కాన్సెప్ట్ తయారు చేసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు రీలాంచింగ్, ఒక రకంగా ఇది రీలాంచింగ్, దానికి పునర్జన్మ లాంటిది కదా. ఓకే, ఎనీవే. సో ఈ మొత్తంలో ఎక్కడా కూడా అమరావతి యొక్క దాన్ని ఏమంటారు, యుఎస్పి అనే పదమే వస్తుంది, నాకు అంతమించి రావట్లేదు. సో మంచి పదమే అది. యా దట్స్ వాట్. అందువల్ల దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఏంటి అంటే, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఈవెన్ విశాఖ అట్లా పోల్చుకున్నప్పుడు? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి. అమరావతి అన్ని ప్రదేశాలకి అనుకూలంగా ఉన్న ప్రాంతం. కరెక్ట్. దానికి తోడు కృష్ణా గుంటూరు జిల్లాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించక ముందు నుంచి కూడా దే ఆర్ ద మెయిన్ బిజినెస్ సెంటర్స్. తెలుగు ప్రాంతాలకి ముఖ్యమైన వ్యాపారానికి సెంటర్ అది. ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు కానివ్వండి, ఎప్పుడైనా విజయవాడ కృష్ణా జిల్లాలోనే కేంద్రీకృతమై ఉండేది మొదటి నుంచి కూడా. దీనికి చాలా చరిత్ర కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది ఉండాలి అన్నప్పుడు కూడా కృష్ణా జిల్లా విజయవాడే రాజధానిగా అసెంబ్లీలో కూడా, అప్పుడు తమిళనాడులో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న అసెంబ్లీలో అప్రూవ్ అయింది. కాకపోతే కర్నూలు వాదన వచ్చినప్పుడు కర్నూలులో రాజధాని పెట్టాలి అన్నప్పుడు శ్రీబాగ్ ఒప్పందం గుర్తుందో లేదు, అదేమి అఫీషియల్ ఒప్పందం కాదు, కాంగ్రెస్ నాయకులు కరెక్ట్ అయినప్పటికీ కూడా కర్నూలుకి రావడానికి జరిగింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఓటింగ్ లో తమిళ నాయకులు పాల్గొనకూడదు అనేది ఒక అవగాహన ఆ రోజుల్లో. ఆ అవగాహన వైలేట్ చేసి కొందరు తమిళియన్స్ తీసుకొచ్చి ఓటు చేయించి దాన్ని కర్నూలు రాజధాని చేయడం జరిగింది. సరే, చరిత్రే. ద పాయింట్ ఈస్, కృష్ణా గుంటూరు జిల్లాల బెల్ట్ ఏదైతుందో ఆ ఉభయ జిల్లాలు అన్ని ప్రాంతాలకి అనుకూలంది కాబట్టి ఇట్ ఈస్ ద ఐడియల్ ప్లేస్ ఫర్ ద క్యాపిటల్. ఆంధ్రాకి రాజధాని కావాలి, అది అత్యంత అనుకూలమైన ప్లేస్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కాదు చాలా సార్లు ఆయన కూడా అంగీకరించారు. ఆయన బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకున్నారు అక్కడ. సో ఎక్కడ దాని తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు, అది వేరే విషయం. నౌ యునిక్ సెల్లింగ్ పాయింట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సెంటర్. రెండు, అక్కడ ఏ దేశాలైనా, ఏ సివిలైజేషన్స్ అయినా పెరగడానికి నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అక్కడ. కృష్ణా నది జలాలు కానివ్వండి, సముద్రానికి దగ్గర ఉన్న తీర ప్రాంతాలు కానివ్వండి, నీళ్ళకి పెద్ద సమస్య లేదు. ఇక అతిపెద్ద సెల్లింగ్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలిసిందే, ఆయన హైదరాబాద్ లో ఆయన చేసిన అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దాని గురించి మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఇవాళ హైదరాబాద్ మీరు అన్నట్లు ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ. కాకపోతే 80% ఐటీ ఇండస్ట్రీ, మిగిలిన 15% అది ఫార్మా ఇండస్ట్రీ. బట్ ఫార్మా ఇండస్ట్రీ ఇస్ ఆల్సో క్వైట్ ఫార్మడ్. సో ఆయన ఈజ్ లైక్ ఎ బిగ్ ఐకాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయనను చూసి వచ్చే పెట్టుబడులు కూడా చాలా ఉంటాయి. దానికి తోడు ద వే అమరావతి నగర దాని కూర్పు జరిగిన విధానం ప్రపంచంలో నాకు తెలిసి, ఎవరైనా ఇంకెక్కడైనా జరుగుంటే చెప్పండి, నేర్చుకుంటాను. నాకు తెలిసి ఎక్కడ రైతులు స్వచ్ఛందంగా వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి ఇవ్వటం ఎక్కడ జరగలేదు. ప్రైవేట్ సంస్థలకి లాభం కొరకు అమ్ముకున్నారే కానీ ప్రభుత్వానికి భవిష్యత్తులో మాకు అధిక ఆదాయం వస్తుందని నమ్మి ప్రభుత్వానికి భూములు స్వచ్ఛందంగా ఇవ్వటం అనేది ఎక్కడ జరగలేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యునిక్. మీరు ఎక్కడ చూసినా రైతు పోరాటాలు జరుగుతాయి కానీ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం అనేది ఎక్కడ లేదు. ఎందుకు? అగైన్ ద యూఎస్పీస్ చంద్రబాబు, ఆయన్ని చూసి ఇవ్వటం జరిగింది. ఓకే, ద లాస్ట్ యూఎస్పీ ఫర్ అమరావతి ఈస్, దాని మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు చాలా తక్కువ. అందరు అభియోగం మోపేది ఏంటంటే, మొత్తం డబ్బులు తీసుకుపోయి అమరావతిలో పోస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అది యాక్చువల్లీ వాస్తవం కాదు. మీరు ఈ రోజు అమరావతిలో భూముల లెక్కలు ఇవాళ రేట్లు వేసుకున్నా కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో గజం 30, 40, 50 ఇది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పెరిగాయి రేట్లు. ప్రభుత్వం దగ్గర 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అండ్ ద ప్లాన్, అకార్డింగ్ టు ద ప్లాన్, ఇది ఒక 15 సంవత్సరాల పీరియడ్ లో క్రమక్రమంగా అమ్ముతూ వెళ్తారు. ఎట్లా చూసుకున్న 1,00,000 కోట్లు మీకు అక్కడే వస్తాయి. 1,00,000 కోట్లు ఏది భూమి అమ్మటం మూలంగా. సో ఇట్ ఈస్ ఎ వెరీ యూనిక్ ప్రాజెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ, ఇట్ క్రియేటెడ్ ఎనర్జీ ఇన్ మెనీ కంట్రీస్. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఎక్కడ కూడా ఒక రాజధాని జీరో నుంచి నిర్మిస్తూ వచ్చే అవకాశం ఎక్కడ రాలేదు. కాబట్టి ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీస్ వర్ వెరీ ఎక్సైటెడ్ ఈ ప్రాజెక్ట్ లో పాల్గొనటానికి. పాపం వాళ్ళందరినీ అవమానించేలాగా పంపించేయడం జరిగింది.
యూకే కంపెనీ కానీ సింగపూర్ కంపెనీలు కానీ కన్సోర్షియమ్స్ అవన్నీ. బట్ ఎనీవే గత జరిగిపోయింది. బట్ అమరావతి హ్యాస్ ఎ లాట్ ఆఫ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ వెరీ యూనిక్, చాలా వినూత్నమైన రాష్ట్రం. ఎందుకంటే షోర్ లైన్, యా దానికున్న మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన దాంట్లో అమరావతికి ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అది దెర్ ఈజ్ నో డిస్ప్యూట్ ఆర్ దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా డెఫినెట్లీ అడ్మిటెడ్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐకాన్. దేనికి ఐకాన్? తెలుగు పీపుల్కి ఐకాన్. నౌ ఆంధ్రప్రదేశ్కి ఐకాన్ ఆయనే. ఎవరు ఇన్వెస్టర్స్ వచ్చినా ఏమైనా వచ్చినా కూడా హీఈస్ ద మ్యాన్ హూ ఈజ్ దేర్ అనేది చూసుకుని వస్తారు. ఈజ్ అ లీడర్ దేర్ అని కదా. అంతవరకు బాగుంది. మీరు అమరావతి గురించి రైతులు భూములు ఇచ్చింది ఇదంతా కూడా ఓకే, నో డౌట్. అది అంతా ఆయన మూలంగానే నేను చెప్తున్నాను. యా నేనేమంటానంటే అండ్